శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. మన దేవాలయంలో ఉన్న 5 గుళ్ళల్లోనూ కూడా, దేవాలయ సముదాయంలో ఉన్న 5 గుళ్ళల్లో ప్రభాత్ పూజలు అయిన తర్వాత ఈ ఇతిహాసం చెప్పుకున్నాం సంప్రదాయం ప్రకారం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతిపురంలో 292 అధ్యాయాలు పూర్తి చేశాం. 293 అధ్యాయంలో కూడా 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 9వ శ్లోకం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారం వందే లంకా భయంకరం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యో హృత్వా గోసహస్రాణి నృపో దద్యాదరక్షిత సశబ్దమాత్ర ఫలభాగ్ రాజా భవతి తస్కరః. ధర్మంతో కూడింది తక్కువ ఫలితాన్ని కలిగించేది అయినప్పటికీ సందేహించకుండా దాన్ని స్వీకరించవచ్చు. అది అధిక సుఖాన్ని కలిగిస్తుంది. వేల కొలది ఇతర ఆవుల్ని అపహరించి దానం చేస్తూ ప్రజలను సరిగ్గా చూడని రాజు పేరుకు మాత్రమే దాతమా, నిజానికి అతడు గజ దొంగ కింద లెక్క. స్వయంభూర సృజచాగ్రే స్వయంభూర సృజత్యాగ్రే దాతారాం లోకసత్కృతం దాతా సృజత్ పుత్రమేకం లోకానాం ధారణీరతం. పరమాత్మ సృష్టిలో మొదటగా బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ పర్జన్యుడు అనే పుత్రుణ్ణి సృష్టించాడు. ఆయన అన్ని లోకాలను రక్షించడంలో తత్పరుడయ్యాడు. తమర్చయత్వా వైశ్యస్తు కుర్యాదచ్చర్థముద్ధిమత్ రక్షితవ్యంతు రాజన్యై ఉపయోజ్యంతి జాతిభిః అజిహైర్ మరషటక్రోధైః హవ్యకవ్య ప్రయోక్తృభిః శూద్రై నిర్మార్జనం కార్యం ఏవం ధర్మో నశ్యతి. ఆయన్ని పూజించి వైశ్యుడు వ్యవసాయం, పశువుల పెంపకం పెంపొందించాలి. రాజు వారిని రక్షించాలి. కుటిలులు మోసం చేసేవారు కాకుండా హవ్య కవ్యాలకి ఉపయోగిస్తూ ఆ ఆహారం అనే ధనాన్ని బ్రాహ్మణులు యజ్ఞంలో చక్కగా ఉపయోగించాలి. శూద్రులు యజ్ఞభూమిని, వర్ణత్రయం వారి గృహాలని శుభ్రంగా ఉంచాలి. ఇలా చేస్తే ధర్మం నశించదు. అప్రణష్టే తతో ధర్మే భవంతి సుఖితాః ప్రజా సుఖేన తాసాం రాజేంద్ర మోదంతే దివి దేవత. వర్ణత్రయం వాళ్ళు అంటే మొట్టమొదటి వాళ్ళు అన్నమాట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. వాళ్ళ గృహాల్ని శూద్రులు శుభ్రంగా ఉంచాలి. ఇలా చేస్తే ధర్మం నశించదు. అలా ధర్మం నశించకుండా రక్షింపబడితే ప్రజలంతా సురక్షితంగా ఉంటారు రాజా
అని జనక మహారాజుకి చెప్తున్నాడు పరాశర మహర్షి. ప్రజలు సుఖపడటం వల్ల స్వర్గంలో దేవతలు కూడా ప్రసన్నులవుతారు. తస్మాజ్జో రక్షతి నృప సధర్మేణేతి పూజ్యతే అధీతే చాపియో విప్రః వైశ్యో యశ్చార్జనే రతః యశ్చ శుశ్రూషతే శూద్రః సతతం నియతేంద్రియః అతోన్యథా మనుష్యేంద్ర స్వధర్మాత్ పరిహీయతే. కాబట్టి రాజు ధర్మపూర్వకంగా ప్రజాపాలన చేస్తే దానివల్ల లోక పూజితుడవుతాడు. అలాగే విప్రుడు స్వధర్మంగా వేదాధ్యయనం చేస్తే, అలానే వైశ్యుడు ధర్మాత్ముడై ధనం సంపాదిస్తే, శూద్రుడు ఇంద్రియ జయంతో నిరంతరం పైవారి శుశ్రూష చేస్తే స్వధర్మాన్ని ఆచరించడం వల్ల లోక పూజితుడవుతారు. దీనికి విపరీతంగా ప్రవర్తిస్తే వారందరూ కూడా స్వధర్మం నుంచి పతితులవుతారు. ప్రాణ సంతాప నిర్దిష్ట కాకిన్యోపి మహాబల న్యాయో నోపార్జితే దత్త కిముతాన్యా సహస్రశ. ప్రాణాలకు బాధ కలిగించైనా సరే న్యాయంగా సంపాదించిన పైసలైనా దానం చేస్తే అవి మహాఫలితాన్ని ఇస్తాయి. అంటే అంతకన్నా ఎక్కువగా సంపాదించింది న్యాయమైతే దాన్ని వేల కొలిది దానం చేస్తే కలిగే ఫలితాన్ని ఇక చెప్పనరవి కాదు. సత్కృత్య హి ద్విజాతిభ్యః యో దదాతి నరాధిపః యాదృశం తాదృశం నిత్యం అస్నాతి ఫలమూర్జితం. బ్రాహ్మణుడు పూజించి రాజు దానం ఇస్తే దానికి తగిన ఉత్తమ ఫలితాన్ని పొందుతాడు. అభిగమ్య చ తత్తుష్ట్యా దత్తమాహురభిష్టుతం యాచితేన తు యద్దత్తం తదాహుర్మచ్చమంబుదా. స్వయంగా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ను సంతోషపెడుతూ ఇచ్చే దానం ప్రశంసించబడే దానం దాన్నే ఉత్తమం అని చెప్తారు. అలా కాకుండా బ్రాహ్మణుడు వచ్చి యాచించితే ఇచ్చే దానం మధ్యమం అని పండితులు అంటారు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి దానం చేస్తే అది ఉత్తమం, వాళ్ళు తమ ఇంటికి వచ్చినప్పుడు యాచించినప్పుడు దానం చేస్తే అది మధ్యమం అంటారు. అవజ్ఞయా దీయతే యత్ తథైవ శ్రద్ధయా పిబ తమాహురధమం దానం మునయః సత్యవాదినః అతిక్రామేన్ మధ్యమానః వివిధేన నరః సదా తథా ప్రయత్నం కుర్వీత యథాముచ్చేతి సంశ్రయాత్. అపహాస్యం చేస్తూ గాని అశ్రద్ధగా కానీ ఇచ్చే దానం అధమము. ఉత్తమం ఏది? బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చే దానం ఉత్తమం. మధ్యమం ఏది? బ్రాహ్మణుడు తమ ఇంటికి వచ్చి యాచిస్తే ఇచ్చేది. ఇంకా అధమం ఏమిటయ్యా అంటే ఇస్తూ కూడా అశ్రద్ధతోటో అపహాస్యం చేస్తూ ఇస్తే అది అధమమైన దానంగా ముళ్ళు చెప్తారు. ప్రవాహంలో కొట్టుకుని పోయే వ్యక్తి ఏదో విధంగా ప్రాణాపాయాన్ని నుంచి ఆత్మరక్షణకు అనేక రీతులుగా ప్రయత్నించినట్లే నువ్వు కూడా సంసార సముద్రం నుంచి విముక్తి పొందడానికి నిరంతరం ప్రయత్నించవయ్యా ఓ జనక మహారాజా. దమేన శోభతే విప్రాక్షత్రియో విజయేనతు ధనేర్వైశ్య శూద్రస్తు నిత్యం దాక్షేణ శోభతే. ఇంద్రియ విజయంతో బ్రాహ్మణుడు, అలానే యుద్ధంలో విజయంతో రాజు, అలానే న్యాయంగా ఆర్జించే ధనంతో కోమటి వైశ్యుడు, సేవా కార్యాలు నెరవేరుస్తూ శూద్రుడు ప్రకాశిస్తాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని, రాజధర్మానుశాసన పర్వని, మోక్ష ధర్మ పర్వని, పరాశర గీతాయాం 93-200 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 293వ అధ్యాయం. రేపు మనం 294వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.